హలో, హాయ్, నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఈరోజు గార్డెన్లో ఉన్న ప్రతి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుందామండి. ఇంత సమ్మర్లో కూడా రోజు తప్పించి రోజు నేను మంచిగానే తీసుకుంటున్నానండి. దట్టు ఇప్పుడు విశాఖపట్నంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఇప్పుడు 3-4 డేస్గా మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో పడుతున్నాయి. చూసారా, దోసకాయ, కొన్ని వంకాయలు. ఈ మధ్య వంకాయలు కొంచెం కలరు తేడా వచ్చిన చాలా లేతగానే ఉంటున్నాయండి. అందుకోసమని నేను పుల్లని మజ్జిగ ఇంగువ ద్రావణం కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంగువను మజ్జిగ వేయడం వల్ల పుప్పులు పోతాయి, మంచి కలర్ఫుల్గా కాయ ఉంటుంది. లైట్ అయిపోయింది చూసారా పర్పుల్ కలరు. అలాగే బీరకాయలు, వేసవిలో కూడా బీర మంచిగానే వస్తుందండి. నాకు బీర అనేది మాత్రం అన్ని సీజన్లో మంచిగా వస్తుంది. ఇదిగోండి కాకర, ఈ విత్తనం మనం పెట్టుకోలేదు, పడి మొలిచిందే. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి ఈ కింద ఒకటి ఉంటుంది, ఒక 2 కాయలు వచ్చినాయి. ఇంక ఇక్కడ అంతేనండి. అన్నిటికీ నేను ఏంటంటే చూసుకుంటున్నాను, పండిపోయిన ఆకులన్నీ తీసేస్తాను, మార్చి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను. ఇదిగోండి ఈ మందారం అయితే చాలా పెద్ద పువ్వు వస్తుందండి. ఇది మా స్టూడెంట్ ఇస్తే కొమ్మ పెట్టాను. ఇది తీగ రోజు వైట్ కలర్ అండి. నా దగ్గర రెడ్ కూడా ఉంది. బెండకాయలు మంచిగానే రోజు తప్పించి రోజు 3-4 అలా కాసిన ఉన్నవే. ఒక 2-3 చెట్లు ఇప్పుడు పెట్టుకున్నాం కదా, అన్నిటికీ స్టార్ట్ అవుతాయి. ఇది పింక్ కలర్ చిన్న బేబీది, అదొక దోసకాయ అండి. చూసారా 2 వచ్చినాయి. అలాగే సన్నజాజులు మొత్తం ప్రూనింగ్ చేసేసాక మరలా ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అయినాయండి. చాలా పెద్ద పువ్వు వస్తున్నది మంచిగా. ఇదిగోండి ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి. ఇది కొంచెం కలర్ దాని మీద బెటర్గానే ఉంది. అందుకే ఏంటంటే ఈ పుల్లల మజ్జిగ, ఇంగువ, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేస్తుంటే మంచి కలర్ఫుల్గా మంచి ఇల్లు వస్తుంది. చూసారండి, పళ్ళెం నిండేసాయి అప్పుడే వెజిటేబుల్స్తో. ఇది ఇక్కడ బీరకాయ ఉంది. ఇంకా ఎక్కడున్నాయని చూస్తున్నాను. ప్రతిసారి అయితే నాకు ఉండడం అయితే ఉంటున్నాయండి బీరకాయలు. ఇదిగోండి చూసారు, 1 కేజీ బీర. చిల్లీలు కొంచెం, ఎందుకంటే చిల్లీ ప్లాంట్స్ పెద్దగా పెట్టలేదండి. నారు పోద్దామని చూస్తున్నాను. నారు పోస్తే కనుక మొక్కలు వస్తే అప్పుడు మళ్ళీ చిల్లీస్ మెయిన్. ఇదిగోండి చూసారు, ఈ మధ్యకాలంలో నేను క్లీనింగ్ పెట్టుకోలేదు. ప్రతి మొక్కలో గట్టి విపరీతంగా వచ్చేసిందండి. నాకు ఇది క్లీనింగ్ చేశారంటే ఒక డే పట్టేస్తుంది. ప్రతి మొక్కలోని వేస్టేజ్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అవసరమైన మొక్క కంటే ఈ వేస్టేజ్ మొక్కలు ఎక్కువ పెరుగుతాయి. ఇదిగోండి ఇది ఫీమేల్ ఫ్లవర్ దోస. అక్కడ పాలినేషన్ చేశాను. ఎర్లీ మార్నింగే పాలినేషన్ చేస్తే బాగుంటుంది. ఇదిగోండి రోజెస్. మ్యాంగోస్ అండి, పప్పులో వేసుకోవచ్చు, చిన్నగా ఆవకాయ పెట్టుకోవచ్చు అని ఒక 2 కాయలు తెంపుకుంటున్నాము. ఒక మా చిన్నబ్బాయి కాయ తెంపుతా నేను వచ్చి అని తెంపాడు. పక్క ఆంటీ అన్నిటికంటే మెయిన్ అండి, తోటకూర చాలా బాగా వస్తుందండి. మెయిన్ ఈ తెల్ల తోటకూర చాలా బాగుందండి. చూడండి, పడి మొలిచినవే ఎంత పెద్ద ఆకులతో ఎంత ఫ్రెష్గా ఉన్నదో. తీసుకొని ఇలా వెయ్యగానే పొయ్యి మీద అలా వేయించేసుకోవచ్చండి. పెద్దగా నూనె ఎక్కువ పట్టడం లేదు, ఎక్కువ టైం వండవసరం లేదు, గ్యాస్ వేస్ట్ చేసుకోవడం లేదు. చాలా బాగుంది. ఇదిగోండి చూసారు ఎంత బాగుందో. అలాగే చాలా పెద్ద కాడ కూడా వస్తుంది. అంత లావు కాడ అయిపోయింది కదా, ముదిరిపోయిందేమో అనుకుంటే కనుక ముదరడం లేదండి, చాలా ఫ్రెష్గా. చూసారా ఎంత తోటకూర. 3 స్టేజెస్, బేబీది, లాంగ్, మిడిల్ అని చెప్పి సపరేట్ చేసి టేబుల్ మీద పెట్టి చూసుకుంటాను ఎంత వచ్చిందని.